రెండు ఏ ఏ రెండు ఎముకలు ఒక చోట కలిసినా దాన్ని జాయింట్ అంటాం అన్నమాట. అక్కడ అలా రెండు జాయిన్ అయినప్పుడు దానికి ఎక్కడా కూడా లింక్ అనేది కనెక్షన్ అనేది లేకపోతే స్టాండర్డ్‌గా నిలబడవు గదా! దాన్ని బేస్ చేసుకొని మనకిక్కడ మోకాళ్ళ దగ్గర గావచ్చు, ఇందాక చెప్పినట్లుగా షోల్డర్స్ దగ్గర గావచ్చు. అలా ఉన్న చోట మనకి ఈ కార్టిలేజ్ అని సపోర్ట్ రావడం జరుగుతుంది. ఆ బోన్స్‌కి ఎడ్జెస్‌కి మనకి కార్టిలేజ్ అనేది ఉంటుంది. మళ్ళీ ఆ రెండు ఎముకల మధ్యలో సైనోవియల్ ఫ్లూయిడ్ అని చెప్పి ఒక లిక్విడ్ మాదిరి ఉంటుందండి. ఒక గుజ్జు మాదిరిగా మన భాషలో గుజ్జు అంటాము. ఫ్లూయిడ్ ఒక ఇంధనం లాగా పనిచేస్తుంది. ఒక వెహికల్‌కి ఇంధనం ఎలా పనిచేస్తుందో అలా మన జాయింట్స్ గూడా 2 ఎముకలు కలిసి పనిచేయడానికి, మూవ్‌మెంట్ ఈజీగా రావడానికి మనకిక్కడ బాగా పనిచేస్తుంది. ఈ ఈ జాయింట్స్ అనేది మనకి ఎప్పుడూ కూడా మనిషి హెల్తీగా తిరగడానికి, పని చేసుకోవడానికి, ఎక్కడికక్కడికి బోన్స్ అనేది బెండ్ అవ్వడానికి, మూవ్‌మెంట్ ఈజీగా తీసుకోవడానికి అనేది చక్కగా ఉపయోగపడతాయండి. ఇక్కడ మనకి ఈ కార్టిలేజ్ అనేది మనం చూసినట్లయితే ఈ బోన్స్‌కి ఎడ్జ్ ఉంది కదా! ఎగ్జాంపుల్ మనం చూడాలంటే చికెన్ బాగా అందరికీ ఐడియా ఉంటుంది. ఈ చికెన్ బోన్ మనం తీసుకున్నట్లయితే అక్కడ బోన్ ఎడ్జ్‌లో లెగ్ పీస్ అంటాం కదా! ఆ లెగ్ పీసెస్ ఇలాంటి జాయింట్స్ దగ్గర ఉన్నాయి. ఎడ్జెస్‌లో చూసినట్లయితే తెల్లగా ఒక లబ్బర్ మాదిరి ఉంటుందన్నమాట. దాన్ని మనం కార్టిలేజ్ అంటాము. ఈ కార్టిలేజ్ అనేది మనకి బోన్ అనేది మనకి కాలు విరిగినప్పుడు, ఫ్రాక్చర్ అయినప్పుడు, కాలు తీసేయాల్సి వచ్చినప్పుడు మనకి ఆర్టిఫిషియల్‌గా యాడ్ చేస్తూ ఉంటారు లెగ్‌లు. చెయ్యి గాని, కాలు గాని, ఎక్కువగా కాలన్నమాట. అక్కడ మనకి ఆ పెయిన్ లేకుండా ఉండడానికి ఎంతో స్మూత్‌గా ఉండడానికి మనకి యూజ్ అయ్యే విధంగా మనకి ఎలా పనిచేస్తుందో, ఈ ఎముకలు కూడా 2 ఎముకలు కదిలినప్పుడు ఆ బోన్స్ అనేది అరుగుదల ఏర్పడకుండా ఈ కార్టిలేజ్ అనే లేయర్ ఉంటుంది. ఆ ఎముకకి చివర భాగాన. ఈ కార్టిలేజ్ అనేది మనకి ఈరోజు చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. మనం తీసుకునే డైట్ సరిగ్గా ప్రాపర్‌గా లేకపోవడం వల్ల, బ్యాలెన్స్ డైట్ లేకపోవడం వల్ల, ఫిజికల్లీ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల, మరి మనం చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి గదా! అలాంటప్పుడు లైట్ తీసుకుంటాం ఏముందిలే అని. కాలు జారి పడిపోవడము, లేకుంటే పని చేసేటప్పుడు బెండ్ అయ్యేటప్పుడు, ఇట్లా లెగిచి పని చేసేటప్పుడు, బరువులు ఎత్తుకునేటప్పుడు, అక్కడ మనకి భారం ఎక్కువైపోయి ప్రెషర్ తగులుతుంటది. అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ దగ్గర ఏమవుతుందంటే మనం లైట్ తీసుకుంటూ ఉంటాము. ఏముందిలే కాసేపటికి తగ్గిపోతుందని చిన్నగా ఏదన్నా టాబ్లెటో, ఆయింట్‌మెంటో రాసుకుంటూ అట్లా చేస్తూ ఉంటామన్నమాట. అలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మనకి ఈరోజు ఆ బోన్స్ కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కార్టిలేజ్ అనేది మనకి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ రావడానికి అవకాశం ఉంది. ఇది మోకాళ్ళ నొప్పులు అంటే వయసు మీద పడిన వాళ్ళకే వస్తాయని అనుకుంటారు. ఆర్థరైటిస్ అంటే కార్టిలేజ్ డ్యామేజ్ అయితే మనకి ఆ ప్రాబ్లమ్ అనేది రావడం జరుగుతుందన్నమాట. అంటే కింద పడ్డప్పుడు, దెబ్బ తగిలినప్పుడు, బెణికినప్పుడు, ప్రెషర్ అయినప్పుడు, అలాగే మనం ప్రాపర్ ఫుడ్ డైట్ మెయింటైన్ చేయకపోవడం వల్ల లాస్ అవుతూ ఉంటాం కదా! కార్టిలేజ్ ప్రొటెక్షన్ జరగాలి. ఆ కార్టిలేజ్ డెవలప్ అవ్వడానికి, అలాగే దాని స్ట్రెంగ్త్ ఉండడానికి మనకి అక్కడ మనం తీసుకునే ఆహారపు అలవాట్ల వల్లే అక్కడ కార్టిలేజ్ అనేది హెల్తీగా ఉంటుంది. మనం తీసుకునే షుగర్ ఐటెమ్స్, హై షుగర్ లెవెల్స్ ఉన్నవి, లేదంటే మనకి సాల్ట్, ఉప్పు ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం గదా! అలాంటివి, డ్రింకింగ్, ఆల్కహాల్ లాంటివి, జంక్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనకి కార్టిలేజ్ అనేది బాగా డ్యామేజ్ అవుతుంది. ఇంకా చూసినట్లయితే వాటర్, ఫ్లోరిన్ వాటర్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా మనకి ఇక్కడ జాయింట్స్ అండ్ బోన్స్ అనేది చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటుంది. దానికి కారణం ఆర్థరైటిస్ రావడానికి కారణం ఏంటి అంటే, ఈ కార్టిలేజ్ అనే లేయర్ అనేది దెబ్బతినడం వల్ల. ఎక్కడుంటుందనేది ఇందాక చూపించాను గదా! అలా ఉండటం వల్ల మనకి ఆ ఎఫెక్ట్స్ అనేది జాయింట్స్ ఎఫెక్ట్స్ అనేది పెయిన్స్ రావడం జరుగుతుంది. ఎక్కువగా మనకి త్వరగా చూపించేది మోకాళ్ళ నొప్పులు అంటాము. మోకాళ్ళ దగ్గర ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మనకిక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నాయి. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మనకి ఇక్కడ వయసు అయిపోయినాక ఏజ్ బారయ్యే కొద్దీ మనకి
ఇక సైనోఫియల్ ఫ్లూయిడ్ అయిపోవడము, అలాగే కార్టిలేజ్ బాగా డ్యామేజ్ అవ్వడము. ఇక్కడ చూడండి, బోన్ కి ఎడ్జ్ లో వైట్ లేయర్ గా ఒక ప్యాచ్ లాగా, స్టిక్కర్ లాగా అతుక్కొని ఉంది కదా బోన్ ఎడ్జ్ లో, దాన్ని కార్టిలేజ్ అంటారు. అదే సెకండ్ పిక్చర్ లో చూడండి, అక్కడ ఆ లేయర్ అనేది అరిగిపోవడం వల్ల, పలచబడిపోవడం వల్ల, డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి ఈరోజు బాగా డ్యామేజ్ అయిపోయి బోన్ కి ర్యాపిడ్ జరగడం వల్ల స్వెల్లింగ్, వాపు వచ్చేస్తుంది అనమాట. పెయిన్ వచ్చేస్తుంది, బాగా వాపు వచ్చేస్తుంది, రెడ్డిష్ గా మారిపోతుంటుంది, ఇన్ఫెక్షన్ ఫామ్ అవుతుంటుంది. దీన్ని ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. అంటే ఇది ఎక్కువగా ఏజ్ బార్ అయ్యే కొద్దీ ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం అనమాట. ఆర్థరైటిస్ అనేది ఇందాక మనం చెప్పినట్లుగా లైట్ గా మన ఈ లేయర్ అనేది డ్యామేజ్ అవుతున్న క్రమంలో నెగ్లెక్ట్ చేయడం వల్ల అదే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాము. అంటే 25 ఇయర్స్, 30 ఇయర్స్, 35 ఇయర్స్ అలా ప్రాపర్ వాటర్ తీసుకునే విధానంలో అలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఒక మనకి బాగా ఈ ఆర్థరైటిస్ ని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో, ఆ కార్టిలేజ్ దెబ్బతినడం మొదలు పెట్టినప్పుడు ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో అక్కడ మనకి ఆ కార్టిలేజ్ పూర్తిగా అరిగిపోయి ఆ ఎముకకి మధ్యలో ఉన్న లిక్విడ్ కూడా తగ్గిపోయి మనకి బోన్ కి బాగా ఎముకకి రాపిడి జరగడం వల్ల ఆ స్వెల్లింగ్ వచ్చేసి, వాపు వచ్చేసి, పెయిన్ వచ్చేసి, ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. అది ఫైనల్ స్టేజ్ అన్నమాట. ఇక ఆ స్టేజ్ కి వెళ్తే టోటల్ గా మనకి ఛాన్స్ అనేది తక్కువ, హోప్స్ వదిలిపెట్టుకోవాలి, హోప్స్ వదిలేయాల్సి వచ్చింది అనమాట. అలాగా మనకి ఇక్కడ ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి మనము ఏ ప్రొడక్ట్స్ ఇచ్చినా ఉపశమనానికి వస్తుంది. అంటే 7 ఇయర్స్, 8 ఇయర్స్ నుంచి, 10 ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా ఏజ్ బార్ అయ్యే కొద్దీ వాళ్ళకి ఇంకా ప్రాపర్ ఫుడ్ తీసుకోలేము కాబట్టి, ప్రాపర్ మెయింటైన్ చేయలేరు కాబట్టి, ఆ ఏజ్ సపోర్ట్ అవ్వదు కాబట్టి చాలా రేర్ సిచ్యువేషన్ లో మనకి ఆ ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది ఫైనల్ స్టేజ్. ఈ స్టేజ్ కి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు అంటే, అక్కడ మనకి ఎలా అయితే బోన్ కి కార్టిలేజ్ లేయరు, సైనోవియల్ ఫ్లూయిడ్ యాడ్ అయ్యి కనెక్ట్ అయ్యి మన జాయింట్ అనేది ఈజీగా మూవ్ అవ్వడానికి ఉపయోగపడుతుందో, అది డ్యామేజ్ అయినప్పుడు ట్రీట్మెంట్ బేస్డ్ కి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ బోన్ కి ఎడ్జెస్ లో ఉన్న రెండింటిని కట్ చేసి మనకి ఒక ఇలక మాదిరి, స్ప్రింగ్ మాదిరి యాడ్ చేయడం జరిగింది అనమాట. మనకి ఆ స్ప్రింగ్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మన రెండు ఎముకలు ఎలా అయితే ఇప్పుడు కార్టిలేజ్, సైనోవియల్ ఫ్లూయిడ్ హెల్ప్ తోటి మూవ్ అవుతుందో, అది అంతవరకు కట్ చేయడం వల్ల ఒక గిలక మాదిరి, స్ప్రింగ్ మాదిరి యాడ్ చేస్తారు. స్ప్రింగ్ మనకి పట్టకారు ఉంటది కదా, ఆ పట్టకారు పట్టుకున్నప్పుడు మనకి ప్లక్కర్స్, జల్లకు పెట్టుకుంటాం ప్లక్కర్స్, ఆ మాదిరి ఇక్కడ మనకి ఆర్టిఫిషియల్ గా కార్టిలేజ్ అని యాడ్ చేయడం జరిగింది అనమాట. స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది. దానికి లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. దాంట్లో క్వాలిటీస్ మళ్ళీ మీకు రబ్బర్ కావాలా, స్టీల్ కావాలా, 2 ఇయర్స్ వారంటీ కావాలా, 6 ఇయర్స్ వారంటీ కావాలా, ఇలాంటి చెప్తూ ఉంటాను. మనకి ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం. అతి కష్టం మీద ఖర్చుతోటి అక్కడ ట్రీట్మెంట్ కి వెళ్ళి వచ్చిన తర్వాత దాదాపు ఒక 1 ఇయర్ వరకు మళ్ళీ ఫిజియోథెరపీ చేయించాలి. ఎంత నరకం అంటే, అది ఒక్కొక్కసారి సూట్ అవుతాయి, ఒక్కొక్కసారి సూటబుల్ కావు. అలాంటి ప్రాబ్లమ్స్ తోటి, అతి ఖర్చుతోటి, కష్టంతో ప్రాబ్లం ఫేస్ చేస్తే ఆర్థరైటిస్, ఆస్టియో, ఒకవేళ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అంటే నిర్లక్ష్యం చేయొద్దు. మన వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడుకుంటే 100% క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఆస్టియో ఆర్థరైటిస్ వాళ్ళకు కూడా హెల్పింగ్ చేసుకోవచ్చు. పూర్తిగా డిపెండ్ అవ్వకపోయినా మన పనులు మనం చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మనకి ఆ స్టేజ్ ని బేస్ చేసుకొని మీరు యూటిలైజ్ చేయడానికి అవకాశం ఇవ్వండి. చాలా మంది మోకాళ్ళ నొప్పులు అనగానే కాల్ చేసి, సార్ ఈ ప్రొడక్ట్స్ వాడొచ్చా, మా వాళ్ళు ఈ కాళ్ళ నొప్పులు అంటున్నారు, ఇన్నేళ్ల నుంచి ఈ వయసు 60 సంవత్సరాలు ఉంది, 70 సంవత్సరాలు ఉంది, ఇలా మనకి డౌన్లైన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఆ పర్సన్ కి అది సూట్ అవుతుందా లేదని అక్కడ ఫిల్టర్ చేసుకునే విధానంలో ఇది గనక ఒక అవగాహన ఉంటే చాలా మందికి కరెక్ట్ వేలో వాళ్ళకి క్లారిటీ ఇచ్చి, కాన్ఫిడెన్స్ పెంచి, ప్రాపర్ ఫాలోఅప్ చేసి వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని అందించే విధంగా మన హెల్త్ సప్లిమెంట్స్ ద్వారా అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా? ఇది ఎంతో పెయిన్ తో కూడింది, వాపుతో ఉంటుంది, చాలా మనకి జాయింట్స్ దగ్గర బాగా ఇబ్బంది పెడుతూ అసలు ఇక వాళ్ళకి అంతకు మించి నరకం లేదనిపించింది అనమాట. డైరెక్ట్ ఎంత ఖర్చు అయినా పర్లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆర్టిఫిషియల్ గా మనము జాయింట్ పెయిన్స్ సర్జరీ చేయించుకోవాలని చెప్తూ ఉంటారనమాట.
సో ఇలాంటి ప్రాబ్లం మనము ఫేస్ చేస్తూ ఉంటాము. ఇక్కడ మనకి వెస్టేజ్ కంపెనీ అందించే గ్లూకోజమైన్ మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న కార్టిలేజ్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయడానికి, అలాగే మనకి సైనోవియల్ ఫ్లూయిడ్ యాడ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. మనకి సైనోవియల్ ఫ్లూయిడ్ ఎలా ఉపయోగపడుతుంది అంటే ప్రతి మనిషికి జాయింట్స్ దగ్గర 450 మిల్లీగ్రాముల కంటెంట్ అనేది అక్కడ ఉంటుందన్నమాట. అది మనం తీసుకునే ఆహారపు అలవాట్ల వల్లే ఫామ్ అవుతూ ఉంటుంది. ప్రాపర్ గా తీసుకోలేకపోవడం వల్ల ఆ గుజ్జు ఫామ్ అవ్వక ఉన్న గుజ్జు అరిగిపోయి మనకి కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోయి ఇంకా బోన్స్ డ్యామేజ్ అయిపోయి ఇక నడవలేని పరిస్థితికి వచ్చి మంచాల పాలయ్యే దానికి ఇక్కడ మనకి సింపుల్ గా చెప్పాలి అంటే ఏ వెహికల్ మూవ్మెంట్ అవ్వాలన్నా కానీ ఇంధనం ఎలా అవసరమో ప్రతి మనిషి కూడా హెల్దీగా తన పని తను చేసుకోవాలి. కాళ్ళు చేతులు ఎలా అంటే అలా మన అవసరానికి తగ్గట్టుగా మూవ్ అవ్వాలి, జరగాలి, వంగాలి, బెండ్ అవ్వాలి. అలా చేయాలి అంటే మనకి ఈ కార్టిలేజ్ లో మధ్య గ్లూకోజమైన్ అనేది కూడా యూజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. 2 బోన్స్ మధ్యలో ఉంటుంది. ప్రతి మనిషికి కూడా మొక్కల దగ్గర ఆ చిప్పల మధ్యలో 450 మిల్లీగ్రాములు మనకి సైనోవియల్ ఫ్లూయిల్ అనేది ఉంటుందన్నమాట. ఒక గుజ్జు మాదిరి. దీనికి ఆర్టిఫిషియల్ గా మెడిసిన్ టాబ్లెట్స్ వాడుతున్నారు, పైనుంచి స్టిక్కర్ ప్యాచెస్ అంటిస్తున్నారు, అలాగే ఇంజెక్షన్ చేస్తున్నారు. ఇవన్నీ కాదని ఫైనల్ గా సర్జరీకి వెళ్తున్నారు అనమాట. ఒక్కసారి ఆలోచించేద్దాం. ఆర్టిఫిషియల్ గా టాబ్లెట్స్ అంటే కెమికలైజ్డ్ కాబట్టి కొంచెం అది మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటది, లేకపోవచ్చు, సైడ్ ఎఫెక్ట్ ఉంటది. ఇంజెక్షన్ల ద్వారా కూడా అది కొంతవరకు ఏదో ఒకసారి ఇంజెక్షన్ చేస్తారు, దాన్ని మళ్ళీ మనం ఆహార రూపంలో డెవలప్ చేయలేం కదా. అలా చేయకపోవడం వల్ల ఆ ఉన్నది మళ్ళీ క్లోజ్ అయిపోయి అరిగిపోయి మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయింది. మళ్ళీ 2 months కో 6 months కో ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం అన్నమాట. అలా కాకుండా మనకి ఈ వేస్టేజ్ గ్లూకోజమైన్ అనేది మనకి న్యాచురల్ గా ఆ కాంపౌండ్ ఆ లిక్విడ్ అనేది తయారయ్యే విధంగా మనం తీసుకునే ఆహారపు అలవాట్ల ద్వారానే, ప్రాపర్ తీసుకునే ఫుడ్ ద్వారానే ఈ గ్లూకోజమైన్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. ఆ ఫ్లూయిడ్ అనేది తయారవడానికి, డెవలప్ అవ్వడానికి బాగా చక్కగా సహజ సిద్ధంగా తయారయ్యే విధంగా మనకి ఇది ఉపయోగపడుతుంది. దీన్ని ఒక సముద్రపు ఆలు చిప్ప దగ్గర చేస్తారనమాట. ఒక సముద్రపు ఆలు చిప్ప ద్వారా మనకి ఈ గ్లూకోజమైన్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి ఎప్పుడైతే హెల్దీ కార్టిలేజ్ డెవలప్ అవుతూ ఉంటుందో, సైనోవియల్ ఫ్లూయిడ్ డెవలప్ అవుతుందో, మరి అప్పుడు మనకి ఆటోమేటిక్ గా రీస్టోర్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఇప్పుడు మనకి బైక్ లో పెట్రోల్ అయిపోగానే మళ్ళీ పెట్రోల్ వస్తే మూవ్ అవుతుంది కదా. అలా మన బాడీలో గుజ్జు ఫామ్ అవడం క్లోజ్ అయిన తర్వాత మరలా దీన్ని కనుక యూజ్ చేసుకున్నట్లయితే యథావిధిగా మూవ్ అవుతూ ఫామ్ అవుతూ మనకి రీప్లేస్ చేస్తుంది. యథావిధిగా వర్క్ చేయడానికి, నార్మల్ గా పర్సన్ పెయిన్ లేకుండా సహజ సిద్ధంగా వెళ్ళిపోవడానికి అన్నమాట. ఇది వరకు ఎలా నడుస్తూ ఏ పెయిన్ లేకుండా తన పనులు తను చేసుకుంటున్నారు, అలా చేసుకునే ఒక అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనకి గుజ్జు ఫామ్ అయ్యేటప్పుడు బాగా గుజ్జు లాస్ అయ్యి ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకి గ్లూకోజమైన్ యాడ్ చేసినప్పుడు స్టార్టింగ్ ఒక 15 రోజుల నుంచి 20 రోజులు వాడే ప్రాసెస్ లో అప్పటిదాకా ఆ ఫ్లూయిల్ ఆ లిక్విడ్ ఏదైతే అయిపోయి అరిగిపోయి ఖాళీగా ఉన్న ప్లేస్ లో మరలా గుజ్జు తయారవడానికి మూమెంట్ తీసుకొస్తుంది. కాబట్టి స్టార్టింగ్ లో ఒక 15 రోజులు 20 రోజులు నార్మల్ గా ఉన్న పెయిన్స్ కంటే కొంచెం పెయిన్స్ ఎక్కువగా అగపడే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఆ విధానం కనపడుతుంది. దానికి చాలా మంది కంగారు పడతారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకి ఆటోమేటిక్ గా 15 రోజులు 20 days తర్వాత నార్మల్ స్థితికి వస్తుంది. డే బై డే చేంజెస్ అనేది మనకు కనపడుతూ ఉంటాయి అన్నమాట. కొంతమంది తట్టుకోగలిగే వాళ్ళు అలానే వెళ్ళిపోతారు. కొంతమంది తట్టుకోలేని వాళ్ళు అంతకుముందు ఎలా అయితే పెయిన్ రిలీఫ్ వాడతారో అలా పెయిన్ రిలీఫ్ వాడొచ్చు. కొన్ని చోట్ల వెస్టేజ్ స్టోర్ వాళ్ళే మన వెస్టేజ్ సప్లిమెంట్స్ తో పాటుగా ఆ 15 days 20 days నేచురల్ గా అవి కూడా పెయిన్ తగ్గించే విధంగా, పెయిన్స్ రానికుండా ఉండే విధంగా అక్కడ అందిస్తున్నారు. చాలా మంది అయితే రికమెండ్ చేస్తున్నారు. నేనైతే ఇంతవరకు రికమెండ్ చేయలేదు. ఇది కూడా మీకు ఉపయోగపడుతున్న ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను. ఇక్కడ వెస్టేజ్ గ్లూకోజమైన్ అనేది మనకి జాయింట్స్ లూబ్రికేట్ ఏవైతే ఉందో సపోర్ట్ చేయడానికి, హెల్దీ కార్టిలేజ్ డెవలప్ చేయడానికి, చూడండి షోల్డర్ దగ్గర, మణికట్టు దగ్గర, మరి యాంకిల్స్, మనకి మోచేతుల దగ్గర, మోకాళ్ళ దగ్గర, కిడ్నీ ఇక్కడ నడుముల దగ్గర, గిలకల దగ్గర, ఇలా మనకి ఎక్కడెక్కడైతే కార్టిలేజ్ డ్యామేజ్ అవుతున్న జాయింట్స్ దగ్గర మనకి అక్కడ జాయింట్స్ సైనోవియల్ ఫ్లూయిడ్ రెండు కూడా యూజ్ అయ్యే విధంగా ఉంటాయండి. మనకి ఈ గ్లూకోజమైన్ అనేది 60 క్యాప్సూల్స్ ఉంది, 100 క్యాప్సూల్స్ ఉంది. అంటే కొంచెం కంటెంట్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు
డైలీ 3 టైమ్స్ కూడా యూజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు మనకి 100 క్యాప్సూల్స్ తీసుకోవచ్చు. లేదు అంటే ఫస్ట్ ఒక 1 మంత్ వాడి చూస్తాము. ఒక 2 క్యాప్సూల్స్ వేసి చూస్తాము అన్నప్పుడు మనం 60 టాబ్లెట్స్ కూడా సజెస్ట్ చేయొచ్చు. మనకి ప్రైస్ అయితే 100 తీసుకుంటే మనకి తక్కువ కాస్ట్ పడే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. చాలా మంది 60 తీసుకుంటారు. కానీ 100 తీసుకుంటే ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే తక్కువ కాస్ట్‌కి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. డైలీ 2 టైమ్స్ వరకు కూడా మనం వేసుకోవచ్చు. దీన్ని ప్రతి ఒక్కరికి కూడా మన టీమ్ మెంబర్స్‌కి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అవగాహన ఇచ్చి, మనం దీన్ని క్లారిటీ ఇస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాడతారనమాట. నెక్స్ట్ కొల్లాజెన్. కొల్లాజెన్ కంటెంట్ అనేది మనకిక్కడ ఒక ప్రోటీన్ అన్నమాట. కొల్లాజెన్ అనేది ఒక ప్రోటీన్. ఈ ప్రోటీన్ అనేది మనకి ఎక్కడైతే మెయిన్ బోన్స్ దగ్గర కావచ్చు, టెండన్స్ కావచ్చు, టెండన్స్ కావచ్చు, లిగ్మెంట్స్ దగ్గర కావచ్చు, మనకి ఇక్కడ ప్రతి చోట కూడా ఈ కొల్లాజెన్ పెప్టైడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే అయాన్స్ అన్ని కూడా టిష్యూస్ కనెక్టివ్స్ ఉపయోగపడడానికి ఉపయోగపడుతుంది. డిఎన్ఏ ఫార్ములాకి ఇది యూజ్ అవుతుంది. మనకి ఈ కొల్లాజెన్ అనేది ఈ 3 అమైనో యాసిడ్స్ గ్లైసిన్ కావచ్చు, ప్రోలిన్ కావచ్చు, హైడ్రాక్సీ ప్రోలైన్ కావచ్చు, ఈ వీటిని మనం సైన్స్ పరంగా చూస్తున్నట్లయితే వాటి పదాలు అలా ఉంటాయి. కానీ మనకి ఆ కొల్లాజెన్ కంటెంట్ అనేది ఈ మూడింటిని డెవలప్ చేయడానికి మనకి బాడీలో ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక్కడ మనకి చూడండి, కొల్లాజెన్ కంటెంట్ కాల్షియం తక్కువైతే బోన్స్ పరంగా కావచ్చు, లీన్ మజిల్స్ పరంగా కావచ్చు, అలాగే మనకి కార్టిలేజ్ స్ట్రాంగ్నెస్ ఉంటది కదా, స్టిఫ్నెస్, దాన్ని యూజ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఈ కొల్లాజెన్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇది ఏజ్ బారయ్యే కొద్దీ లాస్ అవుతూ ఉంటారు. బాడీ సపోర్ట్ చేయదు కాబట్టి మనకి ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ కావచ్చు, యూవీ కిరణాలు, మనకి పొల్యూషన్ వల్ల కావచ్చు, అలాగా మన స్కిన్ హెయిర్ పరంగా లాస్ అవుతూ ఉంటాము. ఈ కొల్లాజెన్ కంటెంట్ అనేది, కొల్లాజెన్ అనేది మనకి ఫేస్ గ్లోనెస్ కి పర్పస్ యూజ్ అవుతుంది. చర్మం ముడతలు పడకుండా దాన్ని స్టిఫ్నెస్ గా ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. లీన్ మజిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనకి ఎప్పుడైతే కొల్లాజెన్ కంటెంట్ తగ్గిపోతుందో స్కిన్ అనేది ఎక్కడికక్కడికి ముడతలు పడిపోయి ఆ గ్లోనెస్ అనేది, ఆ స్టిఫ్నెస్ అనేది లూజ్ అయిపోయి బాడీ అంతా కూడా ఎక్కడికక్కడికి ఏలబడిపోతూ ఉంటాయి అన్నమాట. లీన్ మజిల్స్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటుందంటే స్టిఫ్ గా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆ లీన్ మజిల్స్ డెవలప్ చేసుకోవడానికి మనకి ఈ కొల్లాజెన్ అనేది ఉపయోగపడుతుంది. మరి జాయింట్స్ అండ్ బోన్స్ హెల్త్ దగ్గర కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ కొల్లాజెన్ కంటెంట్ అనేది రోజ్ హిప్ ఎక్స్ట్రాక్ట్ తోటి, విటమిన్ సి తోటి, ఆ ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేయబడింది అన్నమాట. దీని వల్ల సి విటమిన్ అనేది బాడీలో మనకి జాయింట్స్ దగ్గర కావచ్చు, బ్లడ్ సర్క్యులేషన్ దగ్గర కావచ్చు, మన బాడీలో సి విటమిన్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. తర్వాత రోజ్ హిప్ సారం అనేది కూడా మనకి ఇందాక చెప్పినట్లుగా ఈ రోజ్ హిప్ ఎక్స్ట్రాక్ట్ లిక్విడ్ అనేది ఆ సారం, ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకున్న లీన్ మజిల్స్ దగ్గర కావచ్చు, ఆ స్కిన్ లేయర్స్ లూజ్ అవ్వటము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఈ రోజ్ హిప్ సారం వల్ల అవి మెయింటైన్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. మనకి జాయింట్స్ అండ్ బోన్స్ సెల్స్ కంఫర్టబుల్ గా ఇది కార్టిలేజ్ పరంగా కూడా ఉపయోగపడుతుంది. కొల్లాజెన్ పెప్టైడ్, రోజ్ హిప్ ఎక్స్ట్రాక్ట్, విటమిన్ సి, ఈ 3 ఇంగ్రీడియంట్స్ తో మనకి కొల్లాజెన్ అనేది అందించడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మనకి కొల్లాజెన్ బెనిఫిట్స్ వల్ల హెల్దీ స్ట్రక్చర్, మనకి టిష్యూస్ ఏవైతే ఉన్నాయో హెల్దీ టిష్యూస్ మెయింటైన్ చేసుకోవడానికి, జాయింట్స్ అండ్ బోన్స్ హెల్త్ సపోర్టింగ్ కి యూజ్ అవుతుంది. అలాగే ఇంప్రూవింగ్ ఫ్లెక్సిబిలిటీ ద జాయింట్స్, మనకి మోకాళ్ళు జాయింట్స్ దగ్గర మూవ్మెంట్ అనేది తీసుకోవడానికి, ఫ్లెక్సిబిలిటీగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. అలాగే మనకి ఇంకా చూసుకున్నట్లయితే స్టిఫ్ గా స్ట్రాంగ్ గా మనకి బాడీ స్ట్రక్చర్ అనేది ఉండడానికి కొల్లాజెన్ అనేది న్యాచురల్ గా తయారు చేయబడింది. మనకి మన బాడీలో మజిల్స్ హెల్త్ ని మెయింటైన్ చేయడానికి, లీన్ మజిల్స్ ఇందా చెప్పాను కదా, మెయింటైన్ చేయడానికి మనకి కొల్లాజెన్ అనేది ఉపయోగపడుతుంది లీడర్స్. మరి ఇక్కడ మనకి రీసెంట్ గా ఒక 2 months నుంచి అప్డేట్ అయ్యి మనకి కాస్ట్ అనేది పెంచడం జరిగింది. అంతకుముందు 600 కి అందించేవాళ్ళు, కానీ ఇప్పుడు 795 రూపీస్. కానీ ఇక్కడ మనకి 1159 రూపాయలు ఎంఆర్పిది 30% డిస్కౌంట్ తోటి 795 రూపాయలకే వస్తుంది అనమాట. ఎవరైతే ఐడి వేసుకొని ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తారో
వాళ్ళకి 795 రూపాయలకే వస్తుంది. ఇందులో 10 ప్యాకెట్లు ఉంటాయి. రోజుకు ఒక ప్యాకెట్. బాగా పెయిన్స్ ఉన్నాయంటే 2 కూడా తీసుకోవచ్చు. అంత నీడ్ ఉండదు. కానీ రోజుకు ఒకటి నైట్ తిన్న తర్వాత ఒక గ్లాస్ వాటర్‌లో 200 ml వాటర్‌లో నార్మల్ వాటర్ తీసుకోవచ్చు, లేదా లైట్‌గా వేడి చేసుకొని కూడా తీసుకోవచ్చనమాట. ఇలా తాగడం వల్ల ఈ కొల్లాజెన్ తీసుకోవడం వల్ల మన బాడీలో గట్ సిస్టమ్ అరుగుదల శాతాన్ని కూడా బాగా డెవలప్ చేస్తుంది. మీరు ఇది తాగిన తర్వాత, తిన్న తర్వాత తాగండి. మీ స్టమక్ కూడా ఫ్రీ అయినట్టుగా, ఉపశమనంగా, ఇబ్బంది లేకుండా చాలా ఫ్రీగా ఉంటుంది. మనకి ఒక మోకాళ్ళ నొప్పులకని సంబంధించే కాదు, మనకి లీడ్ మజిల్స్ బాడీలో మజిల్స్ పెయిన్ వస్తుంది. కండరాల నొప్పులు అంటాం కదా, ఆ కండరాల నొప్పులు కూడా మనం ఈ కొల్లాజెన్ వాడొచ్చు. చాలా మందికి మోకాళ్ళ దగ్గర నుంచి గిరకల మధ్యలో కండరాలు ఉంటాయి కదా, ఆ కండరాల నొప్పులు వస్తాయి అన్నమాట. ఆ కండరాల నొప్పులు, అరికాలు తిమ్ముర్లు ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఈ కొల్లాజెన్ కూడా వాడుకోవచ్చు. అలాగే హెయిర్ హెయిర్ కంటెంట్స్ మెయింటైన్ చేసుకోవడానికి కూడా, థిక్నెస్ పెంచుకోవడానికి కూడా ఈ కొల్లాజెన్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. మరి మనకి నెక్స్ట్ బోన్స్ హెల్త్, జాయింట్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాము. జాయింట్స్ ఎంత ఇంపార్టెంటో, బోన్స్ లేకుండా జాయింట్స్ అనేది రావు కదా. కానీ ఇక్కడ మనకి జాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ జాయింట్స్ అనేది ఎందుకు వీక్ అయిపోతున్నాయి? ఈ రోజు బోన్స్ చిన్నదానికి కింద పడిపోయిన పిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, వయసు మీద పడిపోయిన వాళ్ళకి కావచ్చు, ప్రతి ఒక్కరు కావచ్చు, ఏదైనా స్కిప్ అయిపోయి పడిపోతే బోన్ ఫ్రాక్చర్ అవుతుంది. బోన్ సైడ్కి వెళ్ళిపోయింది, బోన్ చిట్లిపోయింది, ఇరిగిపోయింది. ఇలా మనం మాట్లాడుతూ ఉంటాం, వినపడుతూ ఉంటాయి. మనకి ఎక్స్రేలు తీసినా, లేకుంటే అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, చిన్నదానికి చిన్న దెబ్బకి కూడా జస్ట్ ఇంట్లో కింద నడుస్తూ నడుస్తూ పిల్లలు వాటర్ పడేస్తే జారి పడ్డందుకు కూడా మనకి బోన్ ఫ్రాక్చర్ అవుతుంది. అలా మనకి ఆ ప్రాబ్లమ్స్ అనేది మనం చాలా చాలా ఫేస్ చేస్తున్నాం. మేజర్ గా రీజన్ ఏంటి అంటే ఏజింగ్ అండ్ బోన్ లాస్. మనకి ఏజ్ బాగా అయ్యే కొద్దీ మనకి బాడీలో కాల్షియం అనేది అబ్జర్వ్ చేసుకోదు కాబట్టి అక్కడ మనకి ఏజ్ బార్ ప్రాబ్లం వల్ల, మరి మన కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఎప్పుడైతే కాల్షియం డెఫిషియన్సీ వస్తుందో బోన్స్ అనేది పలచబడిపోయి స్ట్రాంగ్ గా లేకుండా ఇరిగిపోతుంది అనమాట. దానికి ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అంటే, మనం ఒక కొన్ని రోజులు ఏదైనా ఒక కర్ర ఉంటది కదా, ఆ కర్రని మీరు తెచ్చి పెట్టి ఉంచండి. తర్వాత ఒక 5 years 10 years తర్వాత, అంటే వాటిలో కూడా రకాలు ఉంటాయి. కొంచెం డెలికేట్ ఉన్న కర్రలు మనం చేసినట్లయితే లోపల లోపల పురుగు పట్టిపోయి, తడిచిపోయి, లేకుంటే ఇట్లా ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఎలా అయితే వీక్ గా ఉంటుందో అలాగా మన బాడీలో కూడా బోన్స్ అనేది కాల్షియం అనే కంటెంట్ మన బాడీకి ఎప్పుడైతే అందించమో, అలా మనకి ఈ రోజు పళ్ళు ఇరిగిపోవడము, ఈజీగా పుచ్చిపోవడము, లూజ్ అవ్వటము, మనకి లేయర్ అనేది త్వరగా అరిగిపోవడము, పళ్ళ మీద నికోటిన్ అనే ఎనామిల్ కోటింగ్ అనే లేయర్ అది అరిగిపోవడము అనేది జరుగుతుంది. మనకి ఈ కాల్షియం తీసుకోవడం వల్ల గోర్లు, పిప్పి గోర్లు పలచగా ఇరిగిపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటాం కదా. అలాంటి వాటికి మనకి ఇది కాల్షియం అనేది యూజ్ అవుతుంది. లైఫ్ స్టైల్, మనం తీసుకునే ఆహారపు అలవాట్లు, విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల, మనకి కాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా మనం డ్రింకింగ్, ఆల్కహాల్ మెయింటైన్ చేసేవాళ్ళు, స్మోకింగ్ చేసేవాళ్ళు, వాటి వల్ల కూడా మనకి ఈ రోజు కాల్షియం డెఫిషియన్సీ అనేది బాగా ఉంటుందన్నమాట. ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే మనకి బోన్స్ కి, టీత్ కి 99% ఆ స్ట్రక్చర్ ఫామ్ అవ్వాలి అంటే కాల్షియం అవసరం. ఈ రోజు మన బాడీలో ప్రతి ఆర్గాన్ సేఫ్ గా ఉంది, ప్రాపర్ గా హెల్దీగా నడుస్తుంది, స్టిఫ్ గా ఉంది అంటే బోన్స్ కూడా ఒక పార్టేనండి, ఒక భాగంగా పనిచేస్తుంది. ఈ రోజు అదే బోన్స్ కనుక లేకపోతే మన బాడీ ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. ఎలా ఉండిపోతుంది? ఎక్కడికెక్కడికి పైన వేస్తే కిందకి నరం లేని ఒక బొమ్మల్లే వస్తువల్లే కుప్పకూలిపోతుంది అనమాట. అలా మన బాడీ అలా ఉండకుండా ఎక్కడికక్కడికి ప్రతి అవయవానికి కూడా ప్రొటెక్ట్ చేస్తూ బోన్ స్ట్రక్చర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి మన బాడీలో చాలా నెంబర్ ఆఫ్ ఎముకలు అనేది నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ రోజు మన బాడీలో 99% కాల్షియం అనేది ఇంపార్టెంట్. కానీ ఈ రోజు మనం ఎంత తీసుకుంటున్నామంటే, మన బాడీలో 99% మన బోన్స్ కి ఎంత ఇంపార్టెంటో అందులో 1% బ్లడ్ కి, మజిల్స్ కి,
సెల్స్ యాక్టివేషన్ కి, టిష్యూస్ గా ఫామ్ అవ్వడానికి కూడా కాల్షియం ఇంపార్టెంట్ అన్నమాట. ఈరోజు కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళని మీరు చూడండి ఎలా ఉంటుంది వాళ్ళ ప్రాబ్లం. ఊరికి కాళ్ళు నొప్పులు అంటూ ఉంటారు, అవునా? మనకి ఫీడింగ్ మదర్స్ కి, పీరియడ్స్ ప్రాబ్లం, రెగ్యులర్ గా పీరియడ్స్ ఫేస్ చేస్తున్న లేడీస్ కి ఎక్కువగా కాల్షియం అవసరం అండి. మరి ఈ రోజు మనకి నీడ్ ఆఫ్ కాల్షియం ఎంత ఉంది అంటే, కాల్షియం లేకపోతే రికెట్స్ వ్యాధి, మనకి బోలు వెముకల వ్యాధి అంటాం కదా, ఆ ప్రాబ్లం కూడా రావడం జరుగుతుంది. ఆ మనిషి అది వాటర్ లో ఫ్లోరిన్ ఎక్కువ అవడం వల్ల బోన్స్ మీద డ్యామేజ్ అవడం జరుగుతుంది అనమాట. ఏ ఏరియాలో అయితే వాటర్ లో ఫ్లోరిన్ ఎక్కువగా ఉంటుందో అక్కడ మనం కాల్షియం కంటెంట్ ఎక్కువగా తీసుకుంటుంటే ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. ఆ ఫ్లోరిన్ వల్ల ఎఫెక్ట్ అయ్యే బోన్స్ డ్యామేజ్ కి మన కాల్షియం స్ట్రెంగ్త్ అని పెంచుకుంటూ లాస్ అవుతున్నది ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉండడానికి యూజ్ అవుతుంది. ఇది ప్రతి ఒక్కరికి, పుట్టిన పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ కాల్షియం కంటెంట్ అనేది అవసరం అండి. ఇది ఈ ఏజ్ వాళ్ళకి ఆ ఏజ్ వాళ్ళకనే లేదు, ప్రతి ఒక్కరికి అవసరమే. కాల్షియం అనేది మన బాడీలో లేదు, మనం తీసుకునే ఆహారం వల్లే అది తయారవ్వాలన్నమాట. అది తయారయ్యే ప్రాసెస్ లో ఈ రోజు మనకి 99% మన బాడీకి అవసరం అవుతుంది. ఈ కాల్షియం అనేది మనకి 625 మిల్లీగ్రాములు, మనకి 225 250 మిల్లీగ్రాములు డి విటమిన్, ఈ కాంబినేషన్ తో మనకి వెస్టేజ్ కంపెనీ కాల్షియం అందిస్తుంది. ఈ కాల్షియం మనం తీసుకున్నట్లయితే ఊరికే చీటికి మాటికి కాళ్ళు గుంజడము, ఇలాంటి ప్రాబ్లమ్స్, పళ్ళు విరిగిపోవడము, పళ్ళు విరిగిపోతున్నాయి ఇప్పుడు చాలా మంది పిల్లలకి, విరిగిపోతున్నాయి అన్నమాట. ఊరికే ఏదైనా తిన్నాగానే డ్యామేజ్ అయిపోతున్నాయి, పుచ్చిపోవడానికి కారణం అదే. టీత్ స్ట్రాంగ్ గా ఉంటే అలాంటి ఎఫెక్ట్స్ ఉండవు కదా. కాబట్టి ఈ రోజు మనం కాల్షియం అనేది అంతగా తీసుకోవాల్సి వస్తుంది. మనం కాల్షియం తీసుకున్నట్లయితే ప్రతి పర్సన్ కూడా మనం హెల్దీగా స్ట్రాంగ్ బోన్స్ తోటి, చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉంటామంటే, మన టీమ్ మెంబర్సే ఈ కాల్షియం తీసుకొని మంచి రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి మజిల్ కంట్రాక్షన్స్ కి యూజ్ అవుతుంది, అలాగే నర్వస్ సిస్టానికి డెవలప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, మజిల్స్ ఫంక్షన్ కి, స్ట్రెంగ్త్ కి యూజ్ అవుతుంది, ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవడానికి మనకి సపోర్ట్ అవుతుంది, బిల్డ్ అవడానికి. తర్వాత చిన్న చిన్న హార్ట్ డిసీజెస్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి కదా, దానికి కూడా మనకి వెస్టేజ్ కాల్షియం అనేది యూజ్ అవుతుంది. అయితే ఇక్కడ విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. బయట కాల్షియం వాడుతున్నాము మేము, పిల్లలకి పాలు ఇస్తున్నాము, కోడిగుడ్డు ఇస్తున్నాము, ఇంకా నెంబర్ ఆఫ్ కాల్షియం కంటెంట్ అంటే ఫుడ్ తీసుకుంటున్నాము అంటున్నాము, కానీ అది సమపాలలో మనం తీసుకోలేకపోతున్నాము. తీసుకున్న సమపాలలో తీసుకున్న ఫుడ్ లో అందటం లేదు. మనకి ఇప్పుడు తీసుకునే ఆహారం ఎలా ఉంటుందంటే, కడుపు నిండుతుందే తప్ప మన ఆరోగ్యం డెవలప్ చేసే విధంగా పోషకాలు అయితే ఉండట్లా. పొట్ట పుళ్ళు పోషకాలు నీళ్ళు అన్నట్లుగా ఉంటుంది. మనకి ఇక్కడ కాల్షియం తీసుకునే ప్రాసెస్ లో అందులో ఈ విటమిన్ డి అనేది ఇస్తే మన బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. విటమిన్ డి ఫార్ములా లేని కాల్షియం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ బాడీకి తీసుకున్నా కానీ పూర్తిగా మొత్తం స్థాయిలో వాళ్ళకి బాడీకి అబ్జర్వ్ చేసుకునే విధానం అనేది జరగదన్నమాట. వేస్ట్ గా లాస్ అయిపోతాం అనమాట. బయట మార్కెట్ లో కూడా కాల్షియం అనేది మనకి యూజ్ చేయడం జరుగుతుంది, కానీ అది చాలా చాలా డేంజర్, కెమికలైజ్డ్. ఈరోజు బయట చిన్నదానికి పెద్దదానికి మనం హాస్పిటల్కి వెళ్తుంటే కాల్షియం డెఫిషియన్సీ అని చెప్పి ప్రతి ఒక్కరికి కాల్షియం క్యాప్సూల్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీ లేడీస్ కి, ఫీడింగ్ మదర్స్ కి, అలాగే లేడీస్ కి ఎక్కువగా కాల్షియం ఇస్తూ ఉంటారు. ఇక్కడ మనకి ఆ డి విటమిన్ ఫార్ములా ఉన్నది తీసుకున్నట్లయితే తీసుకున్న కాల్షియం పూర్తి స్థాయిలో బాడీకి అబ్జర్వ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. మరి ఈ రోజు బయట విటమిన్ డి కాల్షియం లేకపోవడం వల్ల విటమిన్ డి అనేది మనకి అబ్జర్ప్షన్ కాల్షియం తక్కువగా ఉంటుంది. ఎంతమందికి ఈ రోజు ఆ లోపం ఉంటుంది అంటే విటమిన్ డి ప్రాబ్లము ప్రతి నలుగురిలో ముగ్గురికి ఆ ప్రాబ్లం ఉంటుందండి. విటమిన్ డి డెఫిషియన్సీ అనేది నలుగురిలో ముగ్గురికి ఆ ప్రాబ్లం ఉంటుంది. మనకి ఈ కాల్షియం ద్వారా కూడా డి విటమిన్ అందుతుంది, కాల్షియం ప్లస్ విటమిన్ డి అందుతుంది. ఇంకా మనం బాగా విటమిన్ డెఫిషియన్సీ ఉంది, డి విటమిన్ డెఫిషియన్సీ ఉంది అంటే మన కంపెనీ సబ్లింగ్వల్ స్ప్రే అందిస్తుంది, విటమిన్ డి సబ్లింగ్వల్ స్ప్రే. మనం దాన్ని తీసుకోవచ్చు. లేదు నార్మల్ స్థాయిలో కావాలి అనుకుంటే మనకి కాల్షియం తీసుకోవడం వల్ల అంతే స్థాయిలో విటమిన్ డి కూడా మన బాడీకి అందడం జరుగుతుంది అనమాట.
విటమిన్ డి అనేది కరోనా టైంలో ఆ ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. మరి ఈరోజు బయోలాజికల్ గా విటమిన్ డి అనేది ఎంత సొసైటీలో ఎలాంటి బిజినెస్ అది హెల్త్ రొటేట్ చేస్తుంది అనేది ఆలోచన చేయాలి మనం ఇక్కడ. మనకి ఈ కాల్షియం అనేది రూ. 270 ఎంఆర్పి అయితే రూ. 230కే వస్తుంది. బయట కాల్షియము 30, 60 క్యాప్సూల్స్ తో ఉంటుంది. కానీ మంది 100 క్యాప్సూల్స్ తో ఉంటుందండి. 100 టాబ్లెట్స్ మనకు అందించడం జరుగుతుంది. 100 రోజులకు సరిపోతుంది. 50 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళైతే మనకి కాల్షియం అనేది రోజుకు ఒకటి చాలు. అదే 50 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాళ్ళైతే మనకి ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి తీసుకోవాలి కాల్షియం అనేది. ఇందాక గ్లూకోజ్ విషయంలో చెప్పలేదు. షుగర్ ఉన్న వాళ్ళు గ్లూకోజ్ మైన్ తీసుకోకూడదు. ఎందుకంటే మనకి ఈ గ్లూకోజ్ మైన్ అనేది గ్లూకోజ్ లెవెల్స్ డెవలప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కాబట్టి షుగర్ ఉన్న పేషెంట్స్, మోకాలు నొప్పులు ఉంటే వాళ్ళకి గ్లూకోజ్ మైన్ ఇవ్వకుండా కాల్షియం, కొల్లాజన్ ఇవ్వచ్చు. మనకి ఏదైతే 3 అవర్స్ మనం ఈ కాల్షియం తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు ఐరన్ పోలిక్ కానీ, అలాగే వెస్టేజ్ కంపెనీ అందించే స్పిరులినా కానీ, ఈ 2 రకాల ప్రొడక్ట్స్ మనం కాల్షియం తో కలిపి తీసుకోకూడదు అనమాట. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే అట్లీస్ట్ 3 అవర్స్ గ్యాప్ ఇవ్వాలి. లేదు అంటే ఉదయం ఒకసారి, సాయంత్రము ఉదయం కాల్షియం వేసుకుంటే సాయంత్రం మనం ఐరన్ పోలిక్ వేసుకోవచ్చు. ఇలా అట్లీస్ట్ మినిమం 3 అవర్స్ గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి ఐరన్ పోలిక్ కి, మన తీసుకునే కాల్షియం కి అన్నమాట. అలాగే స్పిరులినాకు కూడా ఇలా మనం తీసుకోవాలి. అయితే ఈ రోజు కాల్షియం చాలా తేలిగ్గా తీసేస్తున్నారు. ఈ ముందులండి ఒకప్పుడు గ్లాస్ పాలు తాగితే ఒక కోడిగుడ్డు తింటే సరిపోయేది. కానీ ఈ రోజు ఒక గ్లాస్ కాదు, 10 గ్లాసులు తాగినా గానీ ఒక్క గ్లాస్ పాలలో అందే కాల్షియం మనకు అందట్లేదు. మరి ఎన్నెన్ని తాగలం? కాస్ట్ పరంగా, కంటెంట్ పరంగా మరి తీసుకోలేకపోతున్నాం. కానీ ఇక్కడ మనకి వెస్టేజ్ కాల్షియం అందించినట్లయితే పూర్తి మొత్తం స్థాయిలో అది తీసుకోవచ్చు. మరి పిల్లలకి కావాలి, మరి ఇది మనకి 12 సంవత్సరాలు పైబడి ఎవరైనా వాడొచ్చు కాల్షియం అనేది. కానీ 12 సంవత్సరాల లోపు వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ ఉంటది కదా, వాళ్ళకి ఏం వాడొచ్చు అంటే మన